నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు పొద్దున నేను టిఫిన్ లోకి పప్పు పొంగల్ చేస్తున్నానండి. అట్టె పొంగలన్నా, పప్పు పొంగలన్నా, వెన్ పొంగలన్నా ఏదైనా సరే ఈ పొంగల్ రెసిపీ చాలా బాగుంటుంది. మా పిల్లలైతే దీన్ని పప్పన్నం అంటారు. ఉదయాన్నే టిఫిన్ గా అయినా, ఇప్పుడు మనకు శీతాకాలం వచ్చేసింది కదండి. సాయంత్రం పూట ఇలా వేడివేడిగా ఈ పొంగల్ చేసుకొని తిన్నామంటే ఆహా ఇంకేం అవసరం లేదండి. చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మనం కుక్కర్ లో చేసుకున్నామంటే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీని చూసేద్దామా? ఈ పప్పు పొంగల్ కోసం నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. నేను కుక్కర్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అలాగే అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. పప్పుని ముందుగా వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పప్పు బియ్యం 2 ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక 5 కప్పుల నుంచి 6 కప్పుల దాకా నీళ్లు పడతాయి. నేనైతే 5 కప్పులు వేస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట సేపు పప్పుని బియ్యాన్ని నాననివ్వండి. ఇలా అరగంట సేపు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు, అలాగే ఒక 10 మిరియాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఈ పొంగల్ని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాము. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి మన పొంగల్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పొంగల్ని ఒక గరిటె తీసుకొని మ్యాష్ చేస్తున్నట్టుగా మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మేమైతే ఇలాగే తింటామండి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తాము. మీకు తినడానికి ఆలస్యం అయితే గనక దీంట్లో కొంచెం వేడి నీళ్లు కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ పొంగల్ కి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేనైతే 3 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి. మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితో అన్న తాలింపు పెట్టుకోవచ్చు. ఆ నూనె వేడవగానే అందులోకి నేను ఒక గుప్పెడన్ని జీడిపప్పులు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకొని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 10 నుంచి 15 దాకా మిరియాలని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం మిరియాలు అన్ని వేగేలాగా ఒక్కసారి వేపుకొని ఇప్పుడు తాలింపులోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోకూడదండి, అందుకే నేను లాస్ట్ లో వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకును వేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఇంగువ కూడా వేసుకుందాం. ఇలా ఇంగువ వేయగానే మీకు తాలింపు అంతా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. భలే వాసన వస్తుంది అసలు. ఆ అల్లము ఇంగువ వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగల్లోకి ఒక పెద్ద టీ స్పూను నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా కూడా పొంగల్ కి చక్కగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది, అందుకే నేను ఇంకో స్పూను ఉప్పు వేస్తున్నాను. మీకు గనక పొంగల్ గట్టిగా ఉంది అనిపిస్తే 1 గ్లాసు వేడివేడి నీళ్లు పోసుకోండి. మేమైతే ఇప్పుడు ఇది తినేస్తాము, అందుకే నేను నీళ్లు కలపట్లేదు. ఇంతేనండి ఈ రోజు రెసిపీ. కట్టె పొంగల్ వేడివేడిగా పిల్లలకి ఇచ్చేటప్పుడు 1 స్పూన్ పై నుంచి నెయ్యి వేసి ఇయ్యండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది సింపుల్ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.